హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన టెక్పీడియా. ఈరోజు మనము క్రాష్ అయిపోయిన వెబ్సైట్ని మళ్ళీ మనము హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్లో మనము మన సైట్ని తిరిగి బ్యాకప్ చేసుకొని రీస్టోర్ ఎట్లా చేసుకుంటామో మనం చూపిస్తాము. జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే హోస్టింగర్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు హోమ్ లెఫ్ట్ సైడ్లో హోమ్ అని వెబ్సైట్స్ అని వెబ్సైట్ లిస్ట్ అని మనం కొన్న పర్చేస్ డొమైన్స్ ఈ డొమైన్స్ ఏంటంటే ఏవైతే మనం హోస్టింగర్లో మనం పర్చేస్ చేస్తామో ఆ డొమైన్స్ మాత్రమే ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఏవైతే మనము వేరే సైట్ నుంచి మనం ఇక్కడికి డిఎన్ఎస్ అప్డేట్ చేసుకొని వచ్చినామో ఆ డొమైన్స్ మనకు ఇక్కడ చూపించదనమాట. మనకు అవన్నీ చూపించాలి అంటే ఈ వెబ్సైట్ లిస్ట్ ఉంది కదా, అంటే ఇన్ కేసు మనం బ్యాకప్ చేసుకోబోయే వెబ్సైట్ డొమైన్ మనం వేరే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర అంటే గోడాడీ దగ్గర ఒకవేళ పర్చేస్ చేస్తే ఈ వెబ్సైట్ లిస్ట్లోకి వెళ్ళాలి. సో ఈ వెబ్సైట్ లిస్ట్లో మాత్రము మనకు డొమైన్ నేమ్ సర్వర్స్ మనం ఇందులో అప్డేట్ చేసినాము. ఇందులో హోస్టింగర్లో అప్డేట్ చేసి మనం హోస్టింగ్ పైన వెబ్సైట్స్ని నడిపిస్తున్నాము. వాటి రీస్టోర్ అంతా మనం ఇక్కడనే చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ లిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ రెండు ఉంటాయి, ఏవైతే డొమైన్స్ మనం హోస్టింగర్ నుంచి సొంతంగా నడిపిస్తున్నామో అండ్ ఏవైతే అదర్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనం నడిపిస్తున్నాము. ఒకవేళ ఇక్కడ ఒరిజినల్ కరంగలిమాల .in వెబ్సైట్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని బ్యాకప్ చేయాలి. అంటే సింపుల్గా ఇన్ కేసు వర్డ్ ప్రెస్ అడ్మిన్లోకి వెళ్ళాలి అంటేనేమో ఇందులోకి వెళ్ళాలి, లేదు డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. మనము రీస్టోర్ అంటే వెబ్సైట్ని మళ్ళీ బ్యాకప్ చేసుకొని రీస్టోర్ చేయాలంటేనేమో ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా మనకి ఇక్కడ మొత్తం మనకు కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తుంది. మన హోస్టింగ్ రిసోర్సెస్ యూసేజ్ చూపిస్తుంది. మన సైట్లో ఏమైనా మాల్వేర్ ఉందా ఇట్లాంటివి చూపిస్తుంది. ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది వెబ్సైట్ ఈజ్ సేఫ్, నో మాల్వేర్ ఫౌండ్ అని చెప్పేసి. క్లియర్ క్యాచెస్ ఏమన్నా క్యాచెస్ ఉన్నాయా, ఏం క్యాచెస్ లేవు, సో నో ప్రాబ్లం. నా సైట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్ ఇక్కడ వర్డ్ ప్రెస్ ఓవర్వ్యూ ఉంది కదా, ఇది ఒక్కసారి మీకు చూపిస్తాను. ఈ వర్డ్ ప్రెస్ ఓవర్వ్యూలో ఏంటంటే మనకు ఏవైనా సైట్ సెక్యూర్గా అనుకోండి, అంటే పైన ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లాగా లేదనుకోండి, ఒకవేళ నేను పర్చేస్ చేసుకొని కూడా ఇది ఆన్ చేయలేదనుకోండి, నా సైట్ సెక్యూర్గా చూపించేదనమాట. అంటే ఎవరికైనా పేమెంట్స్ చేసేటప్పుడు వార్నింగ్ ఇస్తుంది, మీరు ఈ పేమెంట్స్ చేయొద్దు, ఈ సైట్ సెక్యూర్ కాదు అని చెప్పేసి. సో ఇది కంపల్సరీ ఆన్ చేసుకుంటే మనది ఒక ట్రస్టెడ్ సైట్ కింద మన దగ్గరకు వచ్చి పర్చేస్ చేసే వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఇంకోటి, ఎప్పుడైనా నేను సైట్ని మెయింటెనెన్స్ మోడ్లో పెట్టాలి, నేను ఏదన్నా వర్క్ చేయాలి అంటే ఇంటర్నల్ వర్క్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ మెయింటెనెన్స్ మోడ్ని ఆఫ్ చేసుకుంటాను. సో ఇట్లా అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇది చూపించడానికి కారణం ఏంటంటే, ఏవైనా ప్లగిన్స్ మనకు ఏమన్నా ప్లగిన్స్ హార్మ్ చేస్తున్నా, ఏమన్నా థీమ్స్ మనకు హార్మ్ చేస్తున్నా కూడా మనకి ఇక్కడ ఈ ఓవర్వ్యూలో మనకు చూపిస్తుంది అనమాట. డైరెక్ట్గా చూపిస్తుంది. ఇప్పుడు నాకైతే ఏం చూపించట్లే, నో ప్రాబ్లం, అంటే ఏం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఏం చూపించట్లే. సో డైరెక్ట్గా చూపించేస్తుంది ఈ సైట్లో ఈ ప్లగిన్లో ప్రాబ్లం ఉంది, ఈ థీమ్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇది చెప్పేస్తుంది అనమాట. ఇట్లా అప్డేట్స్ కూడా అన్ని చూపిస్తుంది మనకు. అవసరం లేని థీమ్స్ మనం ఇక్కడ తీసేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఓవర్వ్యూ అయిపోయింది. నేను ఓవర్వ్యూ మొత్తం చూపించిన. ఇప్పుడు మీకు బ్యాకప్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బ్యాకప్ అని ఉంది కదా, వీక్లీ బ్యాకప్ అని. ఈ వీక్లీ బ్యాకప్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ రెస్టోర్ వెబ్సైట్ అని ఉంది కదా, ఈ రీస్టోర్ వెబ్సైట్ని ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది, ఇది సెలెక్టెడ్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఫైల్ బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, డేటాబేస్ బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. జనరేట్ న్యూ బ్యాకప్ అంటే ఇది కొత్త బ్యాకప్, ఇప్పుడు ఏదైనా బ్యాకప్ కొత్తగా జనరేట్ చేయాలనుకుంటే జనరేట్ చేసుకోవచ్చు. అంటే మనము ఎగ్జాంపుల్ ఈ రోజుకి సైట్ బాగుంది, ఇది మనం బ్యాకప్ తీసుకొని పెట్టుకోవచ్చు. అంటే మాన్యువల్గా కాకపోయినా కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాకప్ తీసుకొని పెట్టుకుంటుంది. మన హోస్టింగర్లో ఉన్న స్పెషాలిటీ ఇది. ఆటోమేటిక్గా బ్యాకప్ నాకు 16th రోజు బ్యాకప్ తీసి పెట్టుకుంది. అంటే ఆటోమేటిక్గా తీసుకుంటేనేమో 2 డేస్కి ఒకసారి తీసుకుంటుంది. లేదు మన సొంతంగా బ్యాకప్ తీసుకోవాలనుకుంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. జనరేట్ న్యూ బ్యాకప్ కొట్టేసి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఆల్రెడీ 16th నాకు అవసరం. 16th రోజు నా సైట్ బాగానే ఉండే. సో మధ్యలో ఇన్ కేసు 2 డేస్ మధ్యలో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీస్టోర్ కొట్టిన వితిన్ ఒక 10 మినిట్స్కి మళ్ళీ సైట్ ఎట్లుందో అట్లా, నా వెబ్సైట్ ఎట్లుందో అట్లా 16th రోజు నా వెబ్సైట్ ఏ కండిషన్లో ఉండే సేమ్ అదే బ్యాకప్ వచ్చి రీస్టోర్ అవుతుంది. సో ఫైనల్గా నా వెబ్సైట్ మళ్ళీ వర్క్ అవుతుంది. ఏదైనా మళ్ళీ ప్లగిన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ నేను రీచెక్ చేసుకొని నేను ప్లగిన్స్ నడిపిస్తాను. సో ఇది
మనం వెబ్‌సైట్ హోస్టింగర్ గురించి నేను చెప్పిన. హోస్టింగ్ ఈజ్ ఒకటి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. హోస్టింగ్ తీసుకోవాలంటే ఎందులో తీసుకోవాలి? హోస్టింగర్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు తీసుకున్నా గూడా హోస్టింగ్ తీసుకోవాలి అనుకుంటే హోస్టింగర్‌లో తీసుకోండి. ప్రైస్ తక్కువుంటది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీ రెన్యువల్ డేట్ ఎక్కువ అయిపోయినా గూడా మీకు 1 మంత్ వరకు మీకు ఎక్స్‌ట్రా టైమ్ ఇస్తాడు. సో, అదొకటి మెయిన్ ద బెస్ట్ అన్నమాట. ఎవరైనా కొత్తగా వెబ్‌సైట్ నడిపించే వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరన్నా ఫ్రెష్‌గా బిజినెస్‌లో దిగితే మాత్రం హోస్టింగర్ ఈస్ ద బెస్ట్. సో, అది నేను జెప్తాను. మిగతాయన్నీ కాస్ట్‌లీ ఉంటాయి. సో, జై హింద్, జై భారత్.